హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. దిస్ ఇస్ కృప. పైల్స్, ఫిషర్, ఫిస్టులా దీంతో బాధపడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇది ఎలా తగ్గించుకోవాలి, సర్జరీకి వెళ్లకుండా తగ్గే మార్గం ఉందా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కూడా ఫోన్ చేయొచ్చు. మీ డౌట్స్ని క్లియర్ చేసేందుకు మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవిత గారు మనతో ఉన్నారు. హాయ్ కవిత గారు. హలో. యాక్చువల్లీ పైల్స్, ఫిషర్, ఫిస్టులా మూడింటిని ఎలా విడదీస్తామండి? ఎలా తెలుస్తుంది ఇది పైల్స్, ఇది ఫిస్టులా, ఇది ఫిషర్ అని? ఓకే, యాక్చువల్గా మూడింటికి కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా కూడా మనకు సిమ్టమాటికల్ డిఫరెంట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు పైల్స్ కనుక తీసుకుంటే ఇనీషియల్గా గ్రేడ్ 1 స్టేజ్లో ఉంటే కనుక సో పాస్టిస్లో కాన్స్టిపేషన్తో పాటు కంపల్సరీ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉంటుంది, అంటే పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్. సో మోషన్ వెళ్ళినప్పుడు ఫ్రెష్ బ్లడ్ పడుతుందని చెప్తూ ఉంటారు. అది గ్రేడ్ 1 స్టేజ్ ఉంటుంది. అంటే ఇంటర్నల్గా వీన్స్ అనేది బల్జ్ అయినప్పుడు, రప్చర్ అయినప్పుడు ఈ విధంగా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కూడా భయానికో, నెగ్లిజెన్సో లేకపోతే నెగ్లెక్ట్ కనుక చేస్తే స్టేజ్ క్రాస్ అవ్వడం వల్ల గ్రేడ్ 2కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే అక్కడ బల్జింగ్ అనేది మోషన్తో పాటు బయటకు రావడం, లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ రావడం అనేది మనం గమనిస్తాము. థర్డ్ స్టేజ్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ వరకు ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ పైలేలాగా నాకు 2-3 నెంబర్ కొంతమందికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బల్జెస్ ఉంటాయి. పెయిన్ఫుల్ కండిషన్ ఎక్కువగా ఉంటుంది. బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెఫికేషన్కి మనకు పెయిన్ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్లో ఇంకెక్కువగా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ పైల్స్. సో ఫిజర్ కనుక తీసుకుంటే కొన్ని అవర్స్ బిఫోర్ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. క్రానిక్ కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద బేసిక్ కాజ్ అయినా కూడా సో బర్నింగ్ సెన్సేషన్, స్ప్లింటర్ లైక్ సెన్సేషన్, సూదులతో ప్రికింగ్ లైక్ సెన్సేషన్, సూదులతో గుచ్చినట్టు సెన్సేషన్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో బ్లడ్ లాస్ ఎక్కువ లేకున్నా అన్బేరబుల్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని గంటల తరబడి 24/7 కూడా పెయిన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బిఫోర్ స్టార్టింగ్ టు గోయింగ్ ఫర్ ద మోషన్ నుండి డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కంటిన్యూస్ 3 hours, 5 hours, 7 hours వరకు సివియర్గా మంటతో కూడిన నొప్పితో పాటు ప్రికింగ్ సెన్సేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ స్ట్రీక్ అనేది మనం గమనిస్తాం, కానీ ఫ్రెష్ బ్లడ్ లాస్ అనేది గమనించాం. వల్నరబుల్ మోషన్ వెళ్ళాలంటే పేషెంట్ చాలా భయానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఫీజర్. గుండు కట్టు ఉంటుంది. ఓకే, డిస్కస్ చేద్దామంటే ఒక కాలర్ కాకినాడ నుండి రఘు గారు. రఘు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ కవిత ఉన్నారు. హలో హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే రఘు గారు, చెప్పండి. మేడం నాకు ఒక 5 years, 6 years బ్యాక్ మేడం, అంటే ఫైల్స్ అనేది స్టార్ట్ అయినాయి మేడం. అంటే నాకు అది కొంచెం భయం వేస్తుంది మేడం. భయం వేయడం వల్ల నేను ఇంట్లో చెప్పలేక చెప్పిన తర్వాత మా డాడీ గారు ఎలాగైతే కొన్ని ఏదో ఆయుర్వేద టాబ్లెట్స్ అని తెచ్చారు. తెచ్చిన తర్వాత అప్పుడు మోషన్ ఫ్రీగా అవుతుంది. అవిన తర్వాత అక్కడ అదే మన ద్వారం నుంచి బాగా దొరకనేది వస్తుందండి. అప్పుడు తర్వాత కంటిన్యూగా ఇది అలా భరించిన తర్వాత అప్పుడు నా వయసు వచ్చేసి మొహం అయితే 12-13 ఉంటుంది అంటే మేడం. 12-13 మేడం. తర్వాత కంటిన్యూగా తగ్గడం, తర్వాత ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్ వల్ల తగ్గకపోతే ఆపరేషన్ అనేది పడుతుందని చెప్తారండి. ఆ టాబ్లెట్స్ వాడిన తర్వాత, మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం తగ్గింది మేడం. తగ్గిన తర్వాత ఒక మధ్యలో 3 years అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఏంటి మేడం? మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ఏం వర్క్ చేస్తారు మేడం? అప్పుడైతే నేను మామూలుగా వర్క్ చేసేవాను మేడం, బయట లారీ ఫీల్డ్ లో చేసేవాను మేడం. ఓకే, సో థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏం లేవు కదా? థైరాయిడ్ కానీ అవి ఏమీ లేవు మేడం. ఓకే, యాక్చువల్గా పైల్స్ వాడుతున్నారు, మెడికేషన్ వాడుతున్నారు, ఆన్ అండ్ ఆఫ్ తగ్గుతుంది, మళ్ళీ రికరెన్స్ వస్తుంది, కొన్ని ఇయర్స్ తరబడని చెప్తున్నారు కదా. సో హోమియో చికిత్స వల్ల ఏంటంటే బెనిఫిట్, కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫికేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే మీకు శాశ్వత పరిష్కారం, కంప్లీట్ సొల్యూషన్, ఇమ్మీడియట్గా పెయిన్ని దురద తగ్గడంతో పాటు బ్లీడింగ్ ఫర్ రెక్టం కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. గ్రేడ్ 2 స్టేజ్ అయితే కనుక అది కూడా కంప్లీట్గా సొల్యూషన్, మనకు మోషన్తో పాటు బయటకు రాకుండా లోపలనే వెళ్ళిపోయి వాపు తగ్గిపోయి అండ్ దురద తగ్గిపోయి బ్లీడింగ్ అండ్ పెయిన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. వేరేస్ గ్రేడ్ 3 కండిషన్ అయితే పెయిన్ కంప్లీట్గా తగ్గుతుంది, దురద తగ్గిపోయి మోషన్ ఫ్రీగా ఉండడంతో పాటు సో మనకు స్కిన్ ట్యాగ్ అనేది బయటకు ఉండిపోతుంది, బట్ వీన్ అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందంటే చర్మం సాగింది మాత్రమే వాటర్ రూపంలో ఉంటుంది తప్ప నాన్ సర్జికల్ ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా, ఇబ్బంది లేకుండా టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఎందుకంటే గట్ సిస్టమ్ని టోటల్గా మెడికేషన్ కరెక్షన్ చేస్తుంది కాబట్టి ప్రెజర్ సిమ్టమ్స్ కానీ, ట్రిగ్గరింగ్ సిమ్టమ్స్ కానీ ఉండవు కాబట్టి కంప్లీట్గా సొల్యూషన్ పొందొచ్చు. మీరు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఏదైతే కొలనోస్కోపీ కానీ, ఎండోస్కోపీ ఏమైనా చేయించుకుంటే ఆ రిపోర్ట్స్తో పాటు మెడిసిన్ హిస్టరీ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడికేషన్ వాడితే ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు.
అసలు కారణాలు ఏంటండి? ఎందుకు వస్తుంది పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ? ఓకే. యాక్చువల్‌గా మూడిటికి మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్లనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండర్‌లైన్ కాజ్ గనుక తీసుకుంటే క్రానిక్ కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎవరికైతే కొన్ని వీక్స్, కొన్ని నెలల తరబడి కంటిన్యూగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాన్‌స్టిపేషన్‌కి దారితీసే కారణాలు గనుక తీసుకుంటే ముఖ్యంగా అందరికీ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ సెడెంటరీ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకుండా స్థూలకాయం ఒకటితో పాటు డైటరీ ఆస్పెక్ట్స్ అంటే మనకు ఆన్ టైం ఫుడ్ తీసుకోకుండా వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా అంటే బాడీ డీహైడ్రేటింగ్ కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ అయినా కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెథలాజికల్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. 1 or 2 days కామన్ టు ఎవ్రీబడి కంటిన్యూస్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ నవేడేస్ ఎక్కువ పెరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లివర్ ఇష్యూస్, కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా అండ్ ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండడం వల్ల దాంట్లో కూడా కాన్స్టిపేషన్ కంటిన్యూగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటితోటి మనకు మెంటల్ స్ట్రెస్ యాడ్ అయితే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ నవేడేస్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నాయి. దట్టు మనకు హైపోథర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, అధిక రక్తపోటు అంటే బీపీ లాంటి కండిషన్ కానీ, పీసీఓడి లాంటి కండిషన్స్ కానీ నలుగురికి కంపల్సరీ ఒబెసిటీ ఇస్ ద బేసిక్ రీజన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ట్రిగ్గర్ అయ్యి క్రానిక్ కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో కాన్స్టిపేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది ప్రెజర్ సిమ్టమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. దీనికి తోడు ఫ్యూయల్ యాడెడ్ టు ఫైర్ అండ్గా చూసుకుంటే కనుక ఆల్కహాలిజం లాంటిది కానీ, స్మోకింగ్ లాంటి చాలా వరకు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వచ్చినా కూడా సో కొద్దిపాటి స్పైసీ మసాలా కూడా తగ్గించుకుని వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని మెంటల్ స్ట్రెస్ తగ్గిస్తే కొన్ని రోజుల్లోనే ప్రాబ్లం రెక్టిఫైతో పాటు వితౌట్ మెడికేషన్ రివర్స్ చేసుకోవచ్చు. బట్ అలాంటి హ్యాబిట్స్ కనుక యాడ్ అయిపోయి మెటబాలిక్ డిజార్డర్స్ ఉండి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే అండ్ ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్తో పాటు క్రానిక్ స్మోకింగ్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. మెడిసిన్ కూడా స్లోగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రేడ్ 1, 2 స్టేజ్లో వచ్చారనుకోండి కంప్లీట్గా సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్ కూడా అంతేనండి. సో మనకు చాలామంది భయపడి పెయిన్కి భయపడి సర్జరీకి వెళ్తూ ఉంటారు. బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఫ్యూ మంత్స్లో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు అలాంటి కండిషన్స్ లేకుండా టోటల్ రెక్టిఫై చేసుకోవచ్చు. ఫిస్టులాకి క్రానిక్ కాన్స్టిపేషన్తో పాటు ఎవరికైతే పెథలాజికల్ డయాబెటిక్ ఉండి అన్కంట్రోల్ ఉండి టీబీ పెథాలజీ ఉన్న వాళ్ళకి రికరెంట్ ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకి పెరియానల్ యాబ్సెస్ రూపంలో ఉండి పస్ డిశ్చార్జ్ రావడంతో పాటు డిస్కంఫర్ట్ పెరిగి దే కాంట్ సిట్ అంటే 5 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి, ఫీవర్ విత్ చిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటికి మనకి బేసిక్ రీజన్ ఎక్కువైనా అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే కనుక అన్కంట్రోల్లోకి వెళ్ళి క్రానిసిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో కూడా మీకు హోమియోపతి వల్ల మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో నాన్ సర్జికల్లీ ఏ పొజిషన్లో ఉన్న ఫిస్టులా అయినా హీల్ అయిపోయి ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మనం నాన్ రికరెన్స్ కింద కూడా మెడికేషన్ వాడడం వల్ల తెచ్చుకోవచ్చండి. ఓకే. ఎప్పుడు గుర్తిస్తారండి ఇది ప్రాబ్లం ఉంది, డాక్టర్ వరకు ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోవాలి అనేది ఎలా గుర్తించాలి పేషెంట్స్? ఓకే. యాక్చువల్గా మనకు ఇవన్నీ స్టార్టెడ్ విత్ గ్యాస్ట్రిక్ కాంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా కాన్స్టిపేషన్ అనేది ఒక రోజులో 2 రోజులు వచ్చే ప్రాబ్లం కాదు. అది ఒక రోజు 2 రోజులు వచ్చడం వల్ల రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి పెథలాజికల్ కండిషన్స్ డెవలప్ కావు. అది క్రానికల్లీ ఉండి దీర్ఘకాలికంగా ఉంటేనే ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎనీ కండిషన్స్ లీడింగ్ టు కాన్స్టిపేషన్ అని ఉంటే కనుక అది మనం ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలి. డైట్ పరంగా కానీ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, స్లీప్ ప్యాటర్న్ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే బెటర్. దట్ కెన్ బి మేనేజబుల్ అట్ సర్టన్ ఎక్స్టెంట్ వరకు అది మేనేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతమంది సరే అదే విధంగా కంటిన్యూ అవుతూ కొంతమంది భయానికో లేకపోతే నెగ్లిజెన్స్ వలన రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. ఈ స్టేజ్లో వచ్చి కన్సల్ట్ అయినంటే క్రానిక్ కాన్స్టిపేషన్ మోర్ దెన్ 2 వీక్స్ అవుతుంది, 3 వీక్స్ కాగానే విజిట్ అవుతే మీకు కాన్స్టిపేషన్ కరెక్షన్ అవుతుంది. కాబట్టి ఇది పోస్ట్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉండవు, టోటల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామందికి ఎసిడిటీ నుండి ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ బర్న్, చెస్ట్ బర్న్ లాగా వస్తుంటే తేన్పులు రావడం, గర్డ్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ కాన్స్టిపేషన్ కాకుండా గ్యాస్ట్రైటిస్ రూపంలో కూడా ఉండే అవకాశం ఉంటాయి ఇనీషియల్ స్టేజ్. దెన్ బ్లోటింగ్ అబ్డామిన్, కొద్దిగా ఫుడ్ తీసుకోగానే కడుపు ఉబ్బరం లాంటివి ఉండడం అనేది కూడా మనం గమనిస్తుంటాం. సో అలాంటి కండిషన్లో కరెక్షన్ చేసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రోగ్రెస్ కాదు, క్రానిసిటీ పెరగకుండా టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని అదర్ కోమార్బిడ్ కండిషన్లో లివర్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు హెపటైటిస్ ఉన్నా, జాండీస్ ఉన్నా వాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండడంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ నార్మల్గా కనుక మెయింటైన్ చేసుకుంటే కొన్ని మంత్స్ తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత కానీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే అంత బెనిఫిట్ అండి. సో చాలామంది బ్లీడింగ్ పర్ రెక్టమ్ రాగానే భయపడుతుంటారు. అది అంటే భయంతోనో లేకపోతే మొహమాటంతోనో రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ కాబట్టి ఎంత ఇనీషియల్గా మీరు కన్సల్ట్ అయితే దాన్ని కంప్లీట్గా రివర్స్ చేసి పెథలాజికల్ డెవలప్ కాకుండా సొల్యూషన్ విధానంలోనే మనం టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఈ 3 కండిషన్స్ వల్లనే బ్లీడింగ్ పర్ రెక్టమ్ రాకపోవచ్చు, వేరే అదర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి అది కూడా రూల్ అవుట్ చేస్తే వాళ్ళు సేఫ్టీ పర్పస్గా కూడా అంటే చాలామంది క్యాన్సర్ అని భయం వల్ల రావచ్చు, కొంత క్యాన్సర్ అని భయంతో కూడా ఇంకా డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కన్సల్ట్ కాకుండా ఉండడం వల్ల.
సో అలాంటి కండిషన్ లేకుండా మనకు ఆన్ టైం ప్రిస్క్రిప్షన్ తీసుకొని కరెక్ట్గా డాక్టర్ని కనుక చూస్ చేసుకొని కరెక్ట్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కూడా ఇంపార్టెంట్. దాన్ని పెయిన్ కిల్లర్ రూపంలోనో ఏదో పర్గేటివ్స్ రూపంలో యూస్ చేయడం వల్ల ఓన్లీ టెంపరీ రిలీఫే ఉంటుంది. బట్ దాని ప్రాసెసింగ్ కరెక్ట్గా తీసుకొని కనుక మెడికేషన్ వాడితే కంప్లీట్గా మనం రివర్స్ చేయొచ్చు, కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. కవిత గారు, కాంప్లికేషన్స్ ఏముంటాయండి వీటిల్లో? సో చాలామందికి డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయినా లేకపోతే నెగ్లిజెన్స్ వల్ల కానీ మెడికేషన్ ప్రాపర్గా కరెక్ట్ చూసింగ్ ఆఫ్ సిస్టమ్ లేకుండా మనకు పైల్స్ ఉన్న, ఫిషర్ ఉన్న, ఫిస్టులా ఉన్న అంటే ఒకే పేషెంట్లో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఒక దాన్ని కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇట్ మే లీడ్స్ టు ఇంకా పైల్స్ ఉన్న వాళ్ళకి ఫిషర్ కూడా రావచ్చు, ఫిస్టులా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మూడింటికి మెయిన్ రీజన్ కాన్స్టిపేషనే కాబట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ కాన్స్టిపేషన్ కరెక్షన్ చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లం ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ కరెక్షన్ చేయొచ్చు. లేదంటే కనుక ఇప్పుడు పైల్స్ నెగ్లిజెన్స్ చేస్తే కనుక చాలా వరకు బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎనిమిక్ కండిషన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోయే అవకాశాలు ఉండడంతో పాటు ఆయాసం రావడం, అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఫీవర్ బ్లిస్టర్స్ రావడం కానీ, అల్సర్స్ రావడం కానీ కూడా మనం గమనిస్తుంటాం. ఆయాసం రావడం, ఇండైరెక్ట్గా ఇర్రెగ్యులర్ పీరియడ్ హ్యాబిట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం. సెకండ్ కనుక తీసుకుంటే మనకి ఫిషర్కి పెయిన్ఫుల్ అన్బేర్ కాబట్టి మనకు రోజువారీ పని కూడా చేసుకోలేని పరిస్థితి. సో వెళ్ళంటే ఫోబియా కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రెస్ మే లీడ్స్ టు ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్. ఇది వల్ల స్ట్రెస్ యాడెడ్ సిమ్టమ్స్ ఉండడం వల్ల చాలా క్రిటికల్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అన్బేరబుల్ పెయిన్ ఉండడం వల్ల దే కాంట్ సిట్ ఫర్ ఏ వైల్ కిందికి వచ్చి సో వాళ్ళు చేసే వర్క్ను కనుక కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా ఉంటే మల్టిపుల్ ఫిస్టులా ఉండడం వల్ల ఫీవర్ విత్ చిల్స్ రావడంతో పాటు మనకి ఇంటర్నల్ ఓపెనింగ్ అయిపోయి ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ ఇంటూ క్యావిటీలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లం పెథలాజికల్లీ పెరిగే అవకాశాలు మనం గమనిస్తూ ఉంటాం. సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం క్రియేట్ కాకుండా టోటల్గా సొల్యూషన్ పొందే విధానాలు ఉన్నాయండి. ఓకే, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలండి? ఓకే, యాక్చువల్గా ఇనీషియల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉండగానే సో కన్సల్ట్ అయితే కనుక డెఫినెట్లీ దే విల్ గో విత్ పైల్స్కి అయితే కనుక కొలనోస్కోపీ. ఇంటర్నల్ పైల్స్ అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ లేకుంటే ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయనుకోండి. సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ మేబీ మల్టిపుల్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇంటర్నల్ కొలనోస్కోపీ చేయించడం వల్ల ఏంటి అంటే అది పైల్స్ వల్లనే వస్తుందా, లేకపోతే ఎనీ గ్రోత్ వల్ల వస్తుందా, లేకపోతే ఎనీ అల్సర్స్ ఏమైనా ఫార్మేషన్ అక్కడ అయినాయా అంటే అల్సరేటివ్ కోలైటిస్ కూడా బ్లీడింగ్ పర్ రెక్టమ్ రావడం, మోషన్ ఫ్రీ లేకపోవడం, రక్తహీనత అంటే బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విత్ పెయిన్ కూడా ఉంటుంది. కొంతమంది పస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొలనోస్కోపీ చేయడం వల్ల వాట్ అనేది తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో దెన్ ఫిస్టులా అయితే కనుక ఫిస్టులోగ్రామ్ చేయిస్తే ఎన్ని లెవెల్స్ ఉంది, మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి, ఎన్నో పొజిషన్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, ఎంత డెప్త్ ఉంది, దాని ప్రకారం మన పెథాలజీని కూడా అంటే డయాగ్నోస్టిక్ అప్రోచ్ అలాంగ్ విత్ ప్రోగ్నోస్టిక్ అప్రోచ్ అంటే ఎంతవరకు మనం దాన్ని న్యాయం చేయగలుగుతాం, కంప్లీట్లీ సర్జికలా నాన్ సర్జికల్ కూడా మనం ట్రీట్ చేయగలుగుతామా, ఆ రెండు విధాలుగా కూడా మనకి ఈ టెస్ట్ రిపోర్ట్స్ అవసరం అండి. ఫిషర్ కూడా అంతే. సో మనకి కొలనోస్కోపీ చేయించడం వల్ల అది ఫిషర్ ఉందా లేదా కూడా తెలుస్తాయి, మల్టిపుల్ లేకపోతే ఎంత డెప్త్ వరకు ఉందా కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇది ఏజ్ లిమిట్ ఉంటుందా అండి, లేకపోతే చిన్నపిల్లల్లో కూడా ఇవి కనబడతాయా? అవునండి, యాక్చువల్గా కాన్స్టిపేషన్ అనేది మనకు న్యూబార్న్ ఇన్ ద సెన్స్ టాడ్లర్స్ నుంచి మనకు ఇయర్స్ బేబీ నుంచి కూడా మనం గమనిస్తుంటాం కాన్స్టిపేషన్. ఎందుకంటే బాటిల్ ఫీడ్ బేబీస్ ఉన్నా కానీ మిల్క్ పడకపోవడం కానీ ఇండేషన్ వల్ల. సో అలాంటి కండిషన్లో అంటే వాళ్ళకి రాదు అని కాదు, బట్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండి కంటిన్యూగా అయిపోయి ఎలాంటి మెడికేషన్ అంటే ఎలాంటి ప్రాపర్గా డైట్ కనుక మెయింటైన్ చేయకుంటే ప్రాబ్లం రావచ్చు. బట్ అవుట్ ఆఫ్ కంపేర్ టు 20 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే వాళ్ళకి తక్కువైనా బట్ రూల్ అవుట్ చేయడానికి లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అండ్ ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చిన్న వాళ్ళతో పాటు పెద్దవాళ్ళకు కూడా అంటే 40 క్రాస్ అయిన వాళ్ళకు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కంపేర్ టు మిడిల్ ఏజ్ గ్రూప్ వీళ్ళకి ట్రీట్మెంట్ అంటే కంపేర్ టు ఏజ్ గ్రూప్ పీపుల్ చాలా కష్టం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మజిల్ టోన్ వీక్నెస్ అయిపోయి కాన్స్టిపేషన్ కనుక కంటిన్యూ అయితే సో ఎనీ అదర్ ప్యాథాలజీ ఫాస్ట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ మజిల్ వీక్నెస్ ఉన్న కేసెస్కి చాలా కష్టంగా ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి అంతవరకు కనుక ప్రోగ్రెస్ కాకుండానే తొందరగా కంట్రోల్ చేసుకుంటే మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మామూలుగా డెలివరీ తర్వాత మహిళల్లో ఈ పైల్స్ అనేవి కనపడుతూ ఉంటాయండి, కనపడితే ఎందుకండి, కారణం ఏంటి? ఓకే, యాక్చువల్గా మనకు నార్మల్ డెలివరీస్ కండిషన్లో మనం ఎక్కువ గమనిస్తుంటాం సెక్షన్ కంటే కూడా. ఎందుకంటే బాడీ అనేది వెరికోజ్ అనేది నథింగ్ బట్ హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువ పెరుగుతుంటాయి, వెరికోసిటీ పెల్విక్ ఉన్న రీజన్లో ఉన్న వీన్స్ అన్నీ కూడా బల్జింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువ పెరగడం వల్ల ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నా ఎంత డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసినా కూడా ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల వెరికోసిటీ ఆఫ్ ద రెక్టల్ వీన్స్ అవ్వడం వల్ల డ్యూరింగ్ డెలివరీ టైంలో కూడా ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా డెఫినెట్లీ కొంతమందికి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గ్రేడ్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. సో వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఫ్యూచర్లో ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఉండవు కాబట్టి కాన్స్టిపేషన్ లాంటి కండిషన్ కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం చూసుకోవచ్చు అండి.
ఓకే, కొంతమందికి సర్జరీ వరకు వెళుతుంటారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు, తర్వాత సర్జరీకి వెళతారు, కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం కనిపిస్తుందనే కంప్లైంట్స్ కూడా వస్తాయండి. సర్జరీ లేకుండా మార్గం లేదా? ఓకే, యాక్చువల్గా కొంతమంది భయానికి సర్జికల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఏమవుతుందో, ఐ కాంట్ టాలరేట్, క్యాన్సర్కి ఏమైనా దారితీస్తుందో అని భయానికి సర్జికల్ ప్రొసీజర్కి వెళ్తుంటుంది. పైల్సే కావచ్చు, ఫిజరే కావచ్చు, ఫిస్టులనే కావచ్చు, అన్బేరబుల్ పెయిన్ కిందికి. బట్ వితిన్ 6 months కానీ, వితిన్ 3 months కానీ, లేకపోతే మళ్ళీ రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 cases 8 cases ఆ విధంగా రికరింగ్ అయిపోయి అప్పుడు మెడికేషన్ కిందకి వస్తుంటారు. సో బేసిక్ రీజన్ని మనకు బేటింగ్ రూట్ కాజ్ని కనుక కరెక్షన్ చేస్తే, ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇస్ ఎ మేజర్ రీజన్, ఎస్టిటీ అండ్ బ్లోటింగ్ అబ్డోమెన్ మేజర్ రీజన్ కాబట్టి అది కరెక్షన్ కనుక చేసేస్తే ఆటోమేటికల్లీ ప్రెజర్ సింటమ్స్ తగ్గి బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోతుంది. నాన్ సర్జికల్ అంటే సర్జరీ అవసరం లేకుండానే గ్రేడ్ 1, 2, 3 స్టేజ్ అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ పైల్స్. సో అందుకనే చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్తున్న రీజన్ అదే. షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తే ఇట్ విల్ రిపీట్ అగైన్. సో అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండి టీబీ పెథాలజీ ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించినా ఫిస్టులా అనేది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో అన్లెస్ అంటే మనం డయాబెటిక్ కంట్రోల్ చేసుకునే మెడికేషన్ అండ్ గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ నార్మల్ లేయర్ కరెక్షన్ చేస్తూ ఉంటే కనుక ఇంటర్నల్గా వూండ్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ యాబ్సెస్ రాగానే దాన్ని డ్రైన్ చేయడం అనేది కాదండి. సో అది డ్రై అవ్వడంతో పాటు ఇంటర్నల్ మనకు ప్యాథ్వే అనేది మనకు హోమియో చికిత్స వల్ల క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫిజర్ కూడా అంతేనండి. సో పెయిన్ఫుల్ కండిషన్ ఇమ్మీడియట్గా తగ్గడంతో పాటు మోషన్ ఫ్రీ అవడంతో పాటు బ్లడ్ స్ట్రీక్ లేకుండా అక్కడ వూండ్ అనేది కంప్లీట్గా హీల్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాదు. ఓకే, తీసుకునే ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా కారణం అవుతాయండి? ఎస్, మ్యాక్సిమం మనకు అవుట్ ఆఫ్ 10 అంటే 100 కేసెస్లో మనకు 30 to 40% కంపల్సరీ ఈ డైటరీ ఆస్పెక్ట్ పరంగా వచ్చిన కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. సో ఎవరైతే స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ ఎక్కువ తీసుకోవడం, అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తిన్న వాళ్ళం కానీ ఇండైరెక్ట్గా మన గ్యాస్ట్రిక్ అప్సెట్ అయిపోయి లివర్ ఈజ్ అండర్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉంటే వాళ్ళలోని ప్రాబ్లం రావడం అండ్ అది మెయింటైన్ చేయకుండా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయండి. సో చాలామందికి స్పైసీ మసాలా ఫుడ్ తినే అలవాటు నాన్ వెజ్ అంటే కంప్లీట్గా అని కాదు, బట్ రికరెంట్గా ఫ్రీక్వెన్సీ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోయి మసాలా ఫుడ్ వల్ల ట్రిగ్గర్ అయిపోయి కాన్స్టిపేషన్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిపోవడంతో పాటు రావడం అనేది కూడా జరుగుతుంది. సో రెస్పాండ్ కూడా కారు కాబట్టి సో బాడీని డిహైడ్రేట్ చేయకుండా రీహైడ్రేట్ చేసి వాటర్ ఇంటెక్ నార్మల్ తీసుకుంటూ స్పైసీ మసాలా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఆన్ టైం ఫుడ్ తీసుకొని ఉంటే పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కూడా కాదు. ఇనిషియల్ స్టేజ్ అయితే ఈ డైటరీ ఆస్పెక్ట్ మనం కంట్రోల్ ఉంచుకున్నాం అనుకోండి, ఈవెన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా రిక్వైర్మెంట్ లేకుండానే హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల కానీ వాటర్ ఇంటేక్ నార్మల్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా రివర్స్ కూడా చేయొచ్చు ఎట్ ద ఇనిషియల్ స్టేజెస్. బట్ వన్స్ పెథాలజీ డెవలప్ అయిందంటే ఇది కంట్రోల్లో ఉండాలి, మెడిసిన్ పార్ట్ కూడా యాక్షన్ చేయాలి. సో 30% ఇన్ మేనేజ్మెంట్ పార్ట్ అండ్ 70% పెథాలజీ పార్ట్ అండ్ మెడిసిన్ పార్ట్, అప్పుడే 100% మీకు కవర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకవేళ ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్లో చాలా రోజులు అంటే నిర్లక్ష్యంగా నెగ్లిజెన్స్గా ఉండి తర్వాత ముదిరిపోతే ఆ తర్వాత హోమియో మెడిసిన్కి వస్తే ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఇది కూడా వాడాలా, లేకపోతే ఓన్లీ హోమియో మెడిసిన్తో క్యూర్ అవుతుందా? కొంతమంది అనుకుంటుంటారు చాలా లేట్గా క్యూర్ అవుతుంది హోమియోలోని, అలాంటి అపోహలు కూడా ఉంటాయి. సో వాటికి మీ ఆన్సర్? ఎస్, యాక్చువల్గా క్రానిసిటీ ఈజ్ ద మేజర్ కన్సర్న్. ఎందుకంటే చాలామంది రాగానే కన్సల్ట్ కారు. సో ఇన్స్టాంట్గా పైల్స్ ఉన్న వాళ్ళకి దురద కానీ, బ్లీడింగ్ పరెక్టం కానీ, ఫిజర్ ఉన్న వాళ్ళకి సివియర్గా పెయిన్ ఉంటుంది, ఫిస్ట్లా ఉన్న వాళ్ళకి కూడా సో ఫీవరిష్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటుంటే దే కాన్ బేర్ ద పెయిన్. సో ఇలాంటి కండిషన్లో హోమియో చికిత్స వాడితే పనిచేస్తుందా, పనిచేయదా, అలోపతితో దీనికి సపోర్ట్గా వాడొచ్చా, వాడరాదా అన్న డైలమాలు ఎక్కువ ఉండి ఆ విధంగా కూడా షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఏం లేదండి, ఇప్పుడు మన అండర్లైన్ పెథాలజీ కరెక్షన్ అవుతుంది కాబట్టి వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి మెడిసిన్స్ వాడినా కానీ ఇమీడియట్గా మోషన్ కంట్రోల్ ఫ్రీ అవ్వడంతో పాటు పెయిన్ అనేది సివియారిటీ పరంగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది లాస్ అవ్వడం అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది నెలల తరబడి వచ్చి దాని తర్వాత తగ్గడం అనేది ఉండదు. ఫ్యూ డేస్, ఫ్యూ అవర్స్లోనే అది కంట్రోలింగ్ పవర్కి వస్తుంటే డిస్కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే అలాంటి ఆ మెడికేషన్ కంటిన్యూ అవ్వడంతో పాటు హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకుంటే మన మెడిసిన్ వాడచ్చు. ఈ పెథాలజీ కంప్లీట్గా రివర్స్ అయిపోయి అన్కంట్రోల్ డయాబెటీస్, థైరాయిడ్ లాంటి కండిషన్స్ ఉన్న మెడిసిన్స్తోని ఆ మందులు వాడినా కూడా అన్కంట్రోల్ ఉన్నది మన మెడికేషన్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ పెథాలజీ ఫాస్ట్గా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కంట్రోల్తో పాటు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ కవిత గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.